హిస్టరీలో చేతబడుల వల్ల చనిపోయిన కేసులు చాలా ఉన్నాయి. ఈరోజు మనం నిజంగా జరిగిన కొన్ని భయంకరమైన ఇన్సిడెంట్స్ గురించి మాట్లాడుకుందాం. 1642లో అమెరికాలోని సేలం అనే ఊరిలో కొందరు అమ్మాయిలు వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. వాళ్ళు నేల మీద పడి దొర్లడం, ఒళ్ళు వింతగా తిప్పడం, గాలిలో వస్తువులను విసిరేయడం చేసేవారు. చివరికి వాళ్ళను చూసి భయపడి ఎటువంటి ఆధారాలు లేకపోయినా 20 మందిని ఉరితీశారు. 1590లో స్కాట్లాండ్లో వందలాది మంది కలిసి అర్ధరాత్రి పూట సముద్రం ఒడ్డున క్షుద్ర పూజలు చేశారు. వాళ్ళు శ్మశానాల నుండి శవాల తలలను బయటికి తీసి వాటితో వింత మంత్రాలు చదివేవారు. అప్పటి రాజు ప్రయాణిస్తున్న ఓడను ముంచేయటానికి ఈ దారుణాలు చేశారని నమ్మి 70 మందిని ఇనుప గొలుసులతో కట్టేసి సజీవ దహనం చేశారు. 1677లో ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో బ్లాక్ మాస్ అనే భయంకరమైన పూజలు బయటపడ్డాయి. అక్కడ చిన్నపిల్లలను బలి ఇచ్చి వాళ్ళ రక్తాన్ని తీసి వింత ఆకారపు బొమ్మల మీద పోసేవారు. ఈ రహస్యం తెలిసినప్పుడు వందలాది మందిని జైల్లో వేశారు. చాలామందిని నడిరోడ్డు మీద తగలబెట్టారు. 1764లో ఫ్రాన్స్లో ఒక వింత జంతువు మనుషులను వేటాడి చంపేసేది. జనం అది ఎవరో మంత్రగాడు పంపిన దెయ్యం అని నమ్మి ఊరంతా క్షుద్ర పూజలు చేయడం మొదలుపెట్టారు. 100 మంది చనిపోయిన తర్వాత అది కేవలం ఒక తోడేలు అని తేలింది. కానీ ఇప్పటికీ అక్కడ అది మ్యాజిక్ అని నమ్మేవాళ్లు ఉన్నారు. ఆఫ్రికాలో మూటీ అనే ఒక ఘోరమైన పద్ధతి ఇప్పటికీ కొనసాగుతోంది. అక్కడ క్షుద్రశక్తుల కోసం పసిపిల్లలను బలిచ్చి వాళ్ల శరీర భాగాలతో మందులు తయారుచేసి పూజలు చేసేవారు. ఇప్పటికీ అక్కడ మారుమూల ప్రాంతాల్లో ఇలాంటి కేసులు రికార్డవుతూనే ఉన్నాయి. మన దేశంలో కూడా ఇటీవల కాలంలో గుప్త నిగుల కోసం చిన్నపిల్లలను బలి ఇవ్వడం, శవాలతో పూజలు చేయటం వంటి దారుణాలు జరిగాయి. నిమ్మకాయలు, ఎర్రటి బొమ్మలు, కుంకుమతో అర్ధరాత్రివేళ శ్మశానాల్లో పూజలు చేసేవారు. పోలీస్ రికార్డుల ప్రకారం ఇవన్నీ కేవలం అత్యాశ వల్ల జరిగిన ఘోరాలే. బ్లాక్ మ్యాజిక్ కన్నా ప్రమాదకరమైనదే మూఢనమ్మకం. మీరు నమ్మితేనే దానికి పవరుంటుంది. మీ భయం మీద మీకు కంట్రోల్ ఉంటే ఏ శక్తి మిమ్మల్ని ఏమీ చేయలేదు. నిజం తెలుసుకోవడమే అసలైన రక్షణ. ఈ ఇన్సిడెంట్స్ మీద ఇంకా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ చేయండి.